దేవునికి ప్రియమైన వారలారా, గత దినాల నుంచి దేవుని వాక్యాన్ని మనం వింటున్నాం. మన అంశము కృతజ్ఞత కలిగి మనం సాగాలి. 116వ కీర్తనలో 12లో యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికీ నేను ఆయనకేమి చెల్లించదును అంటున్నాడు భక్తుడు. అంటే ప్రియులారా, రక్షణ పాత్రను పట్టుకొని యెహోవా నామమున నేను ప్రార్థిస్తాను, మొక్కుబడులను చెల్లిస్తాను అంటున్నాడు. 10 మంది కుష్ఠరోగులు శుద్ధులైనప్పుడు ఒక్కడు యేసుప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు యేసుప్రభు వారు ఏమడుగుతాడు అంటే, ఇంక 90 ఎక్కడా అంటాడు. అంటే మనం కూడా ప్రియులారా భక్తి జీవితంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. దేవుడు చేసిన మేలులు ఉపకారాలనే మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనము ఆయన చేసిన ఉపకారాలు, ఆయన ఇచ్చిన రక్షణ, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం, ఆయన ఇచ్చిన స్వస్థత, ఆయన చేసిన కార్యాలను మర్చిపోకూడదు. చాలామంది ఈ రోజుల్లో మర్చిపోతున్నారు. సంఘాలను మర్చిపోతున్నారు, సేవకులను మర్చిపోతున్నారు. కృతజ్ఞత హీనులుగా ప్రియులారా నేటి సంఘాల్లో దేవుని బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు కోరుకునేది ఏంటంటే 9 మందిని ఆయన అడగలేదు. ఆయన వచ్చిన ఒక్కడినే ఏమంటున్నాడంటే, ఆ 9 మంది ఎక్కడికి వెళ్ళారు? వారు స్వస్థత పొందారు కదా. అంటే దేవుడు కూడా ఆయన చేసిన ఉపకారాలు కార్యాలకు మన నుండి ఏమి ప్రజలకి తెలియపరచాలని ఆయన ఎదురు చూస్తాడంటే కృతజ్ఞతను మనం కలిగి ఉండాలి. తమిళనాడు సూపర్ స్టార్ అయిన రజనీకాంత్ మీ అందరికీ తెలుసు ప్రియులారా. ఆయన సినీ ప్రపంచంలో ప్రారంభ దశలో ఏమీ లేని స్థితిలో ఆయన సినీ ఫీల్డ్లో ఉన్నప్పుడు దినాల్లో ఆయన ఒక చిన్న రూములో ఉండేవాడు. చెన్నై మాది కూడా. కొంతమంది యాక్టర్లు పరిచయం ప్రియులారా, కొన్ని అనుభవాలు నాకు కూడా తెలుసు. అయితే ఆయన చిన్న ఓ ఇంటిలో ఉండేవాడు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు దాని పక్కనే ఇంకొక వ్యక్తి కూడా పెద్ద ఆవిడ అద్దెకు ఉండేదంట. ఆ రోజుల్లో ₹10 పావలా అద్దెకు ఉండేవాళ్ళు. అయితే ఇతడు రోజు వెళ్ళి సినిమా షూటింగ్కో మరి ఎక్కడో తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి ఆ పక్కన ఉన్న ఆమె ఏం చేసిద్దంటే, ఇతనికి తిండి ఆహారం లేనప్పుడు తమకు కలిగిన దాన్నే ఇతనికి పెడుతూ వచ్చేది. రజనీకాంత్ గారు అది తిని ఆయన బయటికి వెళ్ళేవాడు సినీ ప్రపంచంలోనికి. అయితే వెళ్ళినప్పుడు మెల్లమెల్లగా ఆయన గురించి మీ అందరికీ తెలిసిందే, ఓ పెద్ద స్టార్ అయిపోయాడు. ప్రపంచంలోనే ఒక ఎత్తుకి ఎదిగి ఉన్నాడు. అయితే ఆయన ఆ దినాల్లోనే ఏం చేశాడంటే, కొంచెం ఎదిగిన తర్వాత ఆమె పెద్ద వయసు అయిపోయిన తర్వాత అదే ఇల్లు మొత్తం ఎక్కువ రేటుకి డబ్బులు ఇచ్చి కొని ఆమెకి రిజిస్ట్రేషన్ చేసేసాడంట. అంటే ప్రియులారా, అతడు పెట్టిన అన్నము, ఆమె చూపిన ఆ కృతజ్ఞత భావాన్ని మరిచిపోకుండా ఎదుటి వాళ్ళకి మేలు చేశాడు. మిత్రమా ప్రియులారా, నేటి సంఘంలో సేవకునికి సేవకురాలికి మేలు చేసే వ్యక్తిగా కృతజ్ఞతను కలిగి నువ్వు ముందుకు సాగుతూ ఉన్నావా? ఒకసారి వాక్యంలో మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోనండి. ఆయన చేసిన మేలులు ఉపకారాలను మీరు తలపోసుకొని ప్రియులారా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో జీవించండి.